హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనివర్సల్ డిజిటల్ ఆడియోస్. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త వీడియో. ఈ వీడియోలో వచ్చేసి స్టాండ్ బై రిలే బోర్డ్ ఫర్ రిమోట్ కిట్. సో ఈ బోర్డ్ వచ్చింది స్టాకు. తర్వాత సాఫ్ట్ స్టార్టర్స్, ఏపీఏ బ్రాండ్లో సాఫ్ట్ స్టార్టర్స్ ప్లస్ రిమోట్ స్టాండ్ బై బోర్డు. సో రండి వీడియోలో పోతాము. సో ఇది ఎలా పనిచేస్తుంది ఒక బ్రీఫ్ చేస్తాను. ఈ బోర్డ్ వచ్చేసి స్టాండ్ బై రిలే బోర్డ్ ఫర్ రిమోట్ కిట్ అని ఉంది. ఏపీఐది ఒక మంచి బ్రాండ్, అంతా కాంపోనెంట్స్ అంతా చాలా బాగుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు రిమోట్ కిట్ వాడే దాంట్లో స్టాండ్ బై ఉంటుంది. స్టాండ్ బైలో వచ్చేసి మీరు స్టాండ్ బై చేసేటప్పుడు అది వచ్చేసి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ని స్విచ్ చేయాలి, అంటే ట్రాన్స్ఫార్మర్స్కి వోల్టేజ్ కట్ చేయాలి. సో ఇది వచ్చేసి ఆక్సిలరీ పవర్ సప్లై అని చెప్తాము. దీంట్లో ఆక్సిలరీ పవర్ సప్లై ఉంటేనే మీరు స్టాండ్ బై చేసుకోవచ్చు. సో ఇది ఆక్సిలరీ పవర్ సప్లై. దీనికి సప్లై వచ్చేసి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి ఏసీ ఇన్పుట్ ఇస్తే చూడండి, లైన్ ఇన్ ఇక్కడ ఇస్తే అవుట్పుట్ దీంతో ట్రాన్స్ఫార్మర్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి పోతుంది. సో ఇది ఈ బోर्ड। आज एक एपीआई स्टैंड बाई बोर्ड, स्टैंड बाई रिले बोर्ड फॉर रिमोट किट, इसके लिए एक नया बोर्ड आ चुका है हमारे पास स्टॉक, और इसके साथ सॉफ्ट स्टार्टर भी आ चुका है। आप देख सकते हो अच्छी क्वालिटी का बोर्ड है। तो ये सभी आपको मिलेगा। अभी ये बोर्ड कैसे काम करेगा अभी मैं ब्रीफ करता हूँ। ये सप्लाई लाइन इन देना इधर से, और लाइन आउट इसमें आता है। कभी भी आप रिमोट किट यूज़ करने से उसमें से स्टैंड बाय रहेगा आपको। वो स्टैंड बाय काम करने के लिए एक्चुअली मेन ट्रांसफार्मर को स्विचिंग ऑन ऑफ करने के लिए ये बोर्ड है, एक्चुअली ऑन ऑफ करने के लिए। और इसमें स्पीकर प्रोटेक्शन भी इनबिल्ट है, और यूएसबी का भी आपको सप्लाई इधर से दे सकते हो, USB MP3 मॉड्यूल के लिए। और इसमें ख़ास क्या है, ये टेम्परेचर कंट्रोलर भी इसके साथ ही है। आप इधर देख सकते हो, ये टेम्परेचर कंट्रोलर का ये स्विच है। एक्चुअली इसके साथ भी आप एक्चुअली वो स्विच एक्सटर्नली दे सकते हो। इसके साथ ये पूरा वायरिंग भी आता है आपको, ठीक है। अभी इसमें आप इनपुट सिग्नल क्या क्या दे सकते हो, इधर USB स्पीकर प्रोटेक्शन स्टैंड बाई ग्राउंड, ये वो आउटपुट जो भी रिमोट किट में रहेगा वो इसमें आएगा, वो आप इसमें से दे सकते हो। वो फैन का कंट्रोल भी इसके साथ ही रहेगा। और एम्पलीफायर हीट होने से आपको 65 to 85 डिग्री तक सेट किया हुआ है, वो अपने आप एम्पलीफायर बंद हो जाएगा उसका टेम्परेचर बढ़ने से। ఈ బోర్డ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనము రిమోట్లో వచ్చేసి మీకు స్టాండ్ బై ఉంది, స్టాండ్ బై USB ఇదంతా మనము దాంట్లో సెలెక్ట్ చేసేటప్పుడు మీకు దానికి స్టాండ్ బైగా ఒక బోర్డ్ కావాలి మీకు. సో ఆ బోర్డ్ ఇది వచ్చేసి అదే బోర్డ్. ఇది ఆడ స్టాండ్ బై చేస్తే ఇది వచ్చేసి మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి సప్లై కట్ చేస్తుంది. తర్వాత 5 volts USB పవర్ ఇక్కడ రాసింటారు చూడొచ్చు. USB పవర్, ఈ USB పవర్ వచ్చేసి మీకు బ్లూటూత్ బోర్డ్కి దీని నుంచి మీరు సప్లై ఇవ్వచ్చు. ఇది వచ్చేసి ఫ్యాను, కూలింగ్ ఫ్యాన్ మీరు వేస్తారు కదా, దానికి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు థర్మల్ స్విచ్, అంటే NTC, దీనికి టెంపరేచర్ సెట్ చేయడానికి దీని నుంచి NTC వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్ అంటే USB, మీరు రిమోట్లో USB సెలెక్ట్ చేస్తే USBకి మాత్రం పవర్ పోతుంది. సో ఆ సిగ్నల్ ఇక్కడ. తర్వాత స్పీకర్ ప్రొటెక్షన్, సో అది కూడా కావాలంటే మీకు రిమోట్ నుంచి వస్తుంది సిగ్నల్, అది ఇక్కడ ఇవ్వాలి. స్టాండ్ బై ఇస్తే స్టాండ్ బై వర్క్ అవుతుంది, ప్లస్ ఇది గ్రౌండ్. సో కనెక్షన్ వచ్చేసి ఇంతే. సో చాలా బాగుంది బోర్డు, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి.
ఇది సాఫ్ట్ స్టార్టర్ అంటే కరెంటు లిమిట్ చేయడానికి. ఒక ట్రాన్స్ఫార్మర్కి మీరు మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా సప్లై ఇస్తాము. ఆ సప్లై ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్కి డైరెక్ట్గా ఆన్ చేసేటప్పుడు టప్ అని సౌండ్ వచ్చేది, ఇవంతా వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు కరెంటు లిమిట్ కావాలి. దానికి ట్రాన్స్ఫార్మర్కి కరెంటు లిమిట్ చేసి మనము సప్లై ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చేసి యావదే నాయిస్ కానీ ఏమే కానీ ఉండదు దీంట్లో. సో దానికోసమే సాఫ్ట్ స్టార్టర్. మీ ట్రాన్స్ఫార్మర్ ఇది సాఫ్ట్ స్టార్టర్ అంటే ఏమంటే ట్రాన్స్ఫార్మర్ని సేఫ్ చేయడానికి. ये सॉफ्ट स्टार्टर किस लिए यूज़ करते हैं हम, ट्रांसफार्मर को सेफ रखने के लिए ये सॉफ्ट स्टार्टर हम यूज़ करते हैं. उसके लिए ये बोर्ड है हमारे पास, अभी स्टॉक आ चुका है. इधर देख सकते हो ये सभी NTC है. NTC ये टेम्परेचर के हिसाब से काम करता है, वोल्टेज के हिसाब से काम करता है ये. और रिले भी बहुत अच्छा लियोन का ओरिजिनल रिले डाल चुका है. और कैपेसिटर्स और PCB क्वालिटी सभी बहुत बढ़िया है. ये टेस्टिंग वीडियो आपके लिए मैं एक दूसरा वीडियो बनाऊंगा. ये देखिए ये तो सिंपल है. AC आउटपुट इसमें से ट्रांसफार्मर्स को देना और AC इनपुट इधर देना आपको. ठीक है. सो ये एक बोर्ड है. अभी सिर्फ एक अपडेशन वीडियो है ये. थैंक यू फ्रेंड्स. जो भी मेरा चैनल नए देख रहे हो ज़रूर सब्सक्राइब कीजिए और मेरा वीडियो एंड तक देख लीजिए. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు వేయండి. చాలామంది కామెంట్లు మీరు వీడియోలు చూస్తారు, కామెంట్ చేయటం లేదు. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.